హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశంలో ఐటీ రంగానికి సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా వాటి యొక్క స్టాక్ ప్రైజెస్ అన్నిటినీ కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా ఒక కింది అంటే దాని యొక్క 52 హై నుంచి చాలా తక్కువలో ట్రేడ్ చేస్తుందని తెలుస్తుంది. దీనికి గల వెనకాతల కారణం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ రంగానికి సంబంధించి చాలా వరకు డిమాండ్ అనేది గ్రోత్ అనేది తగ్గిపోయింది. అండ్ అలానే వివిధ రకాల ఖర్చులు అనేవి కూడా వీళ్ళు కట్ చేసుకుంటూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎక్కువగా కొన్ని సమస్యలు అనేవి కూడా ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఈ వీడియోలోని మేము ఎంచుకున్న 2 కంపెనీ యొక్క స్టాక్స్ ఈ ఐటీ సెక్టార్ కి సంబంధించి దాని యొక్క 52 వీక్ హై నుంచి 25 నుంచి 30% తక్కువలో ట్రేడ్ చేస్తున్నాయి. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ గానీ, గ్రోత్ మోడల్ గానీ, బిజినెస్ యొక్క తీరు గానీ చూసినట్టయితే కొంచెం స్థిరంగా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి అనే పర్టికులర్ పరిమితిని తీసుకుని మీ ముందుకి ఈ 2 స్టాక్స్ ని మేము ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని అందుకుంటారని కోరుకుంటూ ఈ రోజు నేను ఏ పర్టికులర్ స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నానంటే ఐటీ రంగానికి సంబంధించి దాని యొక్క 52 వీక్ హైతో పాటు పోలిస్తే 25 నుంచి 30% తక్కువలో ట్రేడ్ చేస్తున్న 2 కంపెనీస్ గురించి. నేను సిఏ హిరణ్మయ్. సో ఇప్పుడు మనం మొదలెట్టేద్దాం ఈ వీడియో. మొట్టమొదటి కంపెనీ ఆరియన్ ప్రో సొల్యూషన్స్. 1997లో స్థాపించబడిన ఈ కంపెనీ మన దేశంలోని ఒక గ్లోబల్ ఐటీ కంపెనీగా వ్యవహరిస్తూ బ్యాంకింగ్, ఫినాన్షియల్ రంగం అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కి సంబంధించిన వివిధ రకాల సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ తో పాటు సేవల్ని కూడా అందిస్తూ మన ముందుకి వివిధ రకాల ఏఐ ద్వారా మోడర్నైజేషన్, డిజిటలైజేషన్, ఆటోమైజేషన్ ఇవన్నీ కూడా అందించే కంపెనీ కింద నిలిచింది. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రస్తుతం గానీ చూసినట్టయితే ఈ రోజున దాని యొక్క 52 వీక్ హై నుంచి 29.4% తగ్గింపు ధరలోని ట్రేడ్ అయితే చేస్తుంది. ఈ కంపెనీ యొక్క వర్టికల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 2 ముఖ్యమైన వర్టికల్స్ ఉన్నాయి. మొట్టమొదటి బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్. ఈ పర్టికులర్ రంగం నుంచి వీళ్ళకి 57% వరకు ఆదాయం అనేది వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు రీటైల్ అండ్ హోల్సేల్ కి సంబంధించి 2 రకాల సేవల్ని కూడా బ్యాంకింగ్ కంపెనీస్ మరియు క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ట్రెషరీ ఆపరేషన్స్ కి సంబంధించిన ఆటోమేషన్ టూల్స్ ని అందిస్తున్నారు. సో ఈ ఆటోమేషన్ టూల్స్ యొక్క ఆధారంగా గానీ చూసినట్టయితే మనకి బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ కావాల్సిన ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్స్ తో పాటుగాను క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ సెల్ఫ్ సర్వీస్ కియాస్క్ కి సంబంధించిన సేవల్ని కూడా అందిస్తున్నారు. అయితే 2వ ముఖ్యమైన వర్టికల్ అయితే టెక్నాలజీ ఇన్నోవేషన్. సో ఇక్కడ స్మార్ట్ మొబిలిటీతో పాటు డిజిటల్ గా మీరు ఒక సప్లై చైన్ ఫినాన్స్ కి సంబంధించిన సేవలు గానీ లేకపోతే వివిధ రకాల ఆటోమేషన్ కి సంబంధించిన ఏఐ ద్వారా నిర్మించబడిన వివిధ రకాల సేవల్ని కానీ ఈ వర్టికల్ ద్వారా అందిస్తుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళకి జనరేట్ అయ్యే ఆదాయం అనేది 43%. ఈ కంపెనీకి 350కి పైగా క్లయింట్స్ 14 దేశాల్లోనే ఉన్నారు. అండ్ దాదాపు 90% కన్నా ఎక్కువ ఇన్కమ్ వీళ్ళకి ఏసియా పసిఫిక్ రీజన్ నుంచి వస్తుంది. అయితే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ని చూసేద్దాం. ఈ సంవత్సరం Q1 కల్లా గానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క ఆదాయం పోయిన సంవత్సరంతో పోలిస్తే 28.7% పెరిగి 260 కోట్ల నుంచి 336 కోట్ల వరకు పెరిగింది. అతి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క బ్యాంకింగ్ వర్టికల్ పోయిన సంవత్సరంతో పోలిస్తే 31% పెరిగి ఆదాయంలో 192 కోట్ల వరకు కాంట్రిబ్యూట్ చేసింది. దీనికి గల వెనకాతల కారణం ఏంటంటే ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ లోని వీళ్ళకి కొత్త వినియోగదారులు అనేవి చాలా ఫాస్ట్ గా ఎదగడంతో ఇంత ఎక్కువగా వీళ్ళు ఇక్కడ గ్రోత్ ని చూడగలిగారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన ఖర్చుల పరంగా గానీ చూస్తే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ గత సంవత్సరంతో పోలిస్తే 30.3% పెరిగి 268 crores వద్ద స్థిరపడింది. అండ్ అలానే ఎంప్లాయీ కాస్ట్ అనేది ప్రతి ఒక్క టెక్నాలజీ బేస్డ్ కంపెనీకి చాలా ముఖ్యమైన కాస్ట్. అయితే వీళ్ళకి ఈ ఎంప్లాయీ కాస్ట్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ అంటే 28.6% పెరగడం చూసాము. ఎందుకు? సో వీళ్ళకి నార్త్ అమెరికా, యూరోప్ అండ్ మిగతా ఆఫ్రికా లాంటి దేశాల్లోని సేల్స్ టీమ్ ని ఇంకా బలపరచాలి అని ఎడాపెడిగా వీళ్ళు మనుషుల్ని రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో దీని యొక్క ఆధారంగా ఎంప్లాయీ కాస్ట్ పెరగడం మాత్రమే కాకుండా సేల్స్ కి సంబంధించిన ఖర్చులు కూడా 70 నుంచి 80% వరకు ఒకేసారిగా జంప్ ని చూశాయి. సో ఇలా చూడడం వల్ల మార్జిన్స్ పైన ప్రెషర్ అనేది పడిపోయింది. సో దీని యొక్క పర్యవసనంగా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విషయానికి గానీ వచ్చినట్టయితే వీళ్ళకి 22.8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే చూపించింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 97 బేస్ పాయింట్స్ తగ్గి 20.24% వద్ద స్థిరపడింది. అదర్ ఇన్కమ్ లో ఎక్కువగా ఎటువంటి మూవ్మెంట్ అనేది లేకపోవడంతో డిప్రిసియేషన్ కొంచెం పెరగడంతో వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది 13.5% మాత్రమే గ్రోత్ ని రికార్డ్ చేసుకుని 50.6 crores వద్ద స్థిరపడింది. అయితే వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ఎదుగుదల వైపుగా దిశగా వెళుతున్నారని చూస్తే మొట్టమొదటిగా వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఎబిటా మార్జిన్స్ ని ఇప్పుడులాగే 21 to 22% మధ్యలోనే అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ యొక్క మార్జిన్ ని 15 to 16% మధ్యలోనే ఎలాగన్నా మేము చేరుకుంటామని చెప్తున్నారు. సో దీనికి కానీ మనం వెనక్కి వెళ్ళి వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ బిజినెస్ యొక్క ఎబిడ్డా మార్జిన్స్ ని కానీ గత సంవత్సరంతో పోల్చి చూస్తే 83.9% ఉండేది కాస్త 85.2% వరకు పెరిగింది. సో ఇది హై బిజినెస్ మార్జిన్స్, అంటే ఈ బిజినెస్ లో ఎక్కువగా మార్జిన్స్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ మార్జిన్స్ అనేది వీళ్ళు సులువుగా మెయింటైన్ చేస్తారని తెలుస్తుంది. రెండవది అతి ముఖ్యంగా వీళ్ళు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఏఐ స్టాక్స్ ఏదైతే విభిన్నంగా ఉంటాయో అటువంటి మోడల్స్ ని వీళ్ళు డెవలప్ చేస్తూ ఈ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్క ఏఐ నేటివ్ అప్లికేషన్స్ కి ప్రతి ఒక్క వినియోగదారులు వీళ్ళ యొక్క సేవలనే సొల్యూషన్స్ ని అందుకోవాలి అనే దిశలోనే చాలా రకాలుగా వీళ్ళు డెవలప్మెంట్స్ అనేవి చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ మూడవ ముఖ్యమైన ప్రణాళిక ఏంటి అని అంటే Arya.ai అనే ఈ ఏఐకి సంబంధించిన సంస్థతోటి కలిసి వీళ్ళు బిల్డ్ ఫర్ మోడల్స్ అనే ఈ పర్టికులర్ రియల్ ఆటోమేషన్ ని అందించే సేవలతోటి మన ముందుకు వస్తున్నారు. అండ్ ఇది వరకు ఇది చాలా సక్సెస్ఫుల్ గా ప్రూవ్ అయింది. ఎందుకు అని అంటే యూకేకి సంబంధించిన వీళ్ళ యొక్క క్లయింట్ వీళ్ళ పోటీదారులు ఇచ్చే సొల్యూషన్స్ ని రీప్లేస్ చేస్తూ వీళ్ళ యొక్క ఏఐ స్టాక్స్ నే వాడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఎటువంటి రోడ్ మ్యాప్ వీళ్ళు ఇదే సంవత్సరంలో మెయింటైన్ చేస్తున్నారు అని అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అప్పులు ఇచ్చే విషయంలోని ఈ లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని ఏఐతో పాటు ఇంటగ్రేట్ చేస్తూ ఇంకా వినియోగదారుల యొక్క అనుభవాన్ని పెంచాలి అనే విధంగా అదే దిశలోని వీళ్ళు పనిచేస్తున్నారు. అండ్ రెండవదిగానే చూసినట్టయితే వీళ్ళు ఫినాన్స్ రంగానికి సంబంధించి వాళ్ళ ఫినాన్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ని కూడా ఒకే చోట అందించాలని ఫింట్రా అనే కంపెనీని కొనుగోలు చేసి అన్ని రకాల సొల్యూషన్స్ ని ఇక్కడే అందిస్తున్నారు. సో ఇక్కడితో ఆగిపోకుండా వీళ్ళ యొక్క టార్గెట్ గాని చూసినట్టయితే ఆదాయం 30% కన్నా ఎక్కువగా చేరుకోవాలి. సో వీళ్ళకుండే ఇతర ఇన్ఆర్గానిక్ ఛానల్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని పెంపొందించుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ విషయానికి కానీ వచ్చినట్టయితే 1400 crores అంటే బలంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్ పరంగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క టోటల్ అసెట్ రేషియో ఫినాన్షియల్ ఇయర్ 2021 నుంచి ఇప్పటిదాకా కానీ చూసినట్టయితే 4 సంవత్సరాల్లో 6.3% నుంచి 19% ని చేరుకుంది. అది మంచి విషయమే. అండ్ రెండవది వీళ్ళకుండే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈ పర్టికులర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ రెండు రేషియోలు కూడా 19% నుంచి 15% కి తగ్గింది. దీనికి గల కారణం ఈక్విటీ అనేది ఎక్కువగా పెరగడంతో. అండ్ నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అయితే 0.06 నుంచి 0.11 మధ్యన కొట్టుమిట్టాడుతుంది. ఎందుకంటే ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ ట్రేడ్ పేబుల్స్ అనేవి ఎక్కువగా పెరిగాయి కాబట్టి. అండ్ ఈ రంగానికి సంబంధించి మనం చెప్పుకోదగిన పోటీదారులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. టెమెనస్, ఇంటెలెక్ట్ తప్ప ఇంకా పెద్ద పేర్లు అనేవి మనకి తెలియదు. అండ్ గత 18 నెలలుగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీ వీళ్ళ యొక్క ఏషియా దేశంలో ఏషియా రంగంకి సంబంధించిన క్లయింట్స్ ని కొత్త మందిని తీసుకోవడంలోని చాలా ముందస్తులోని వీళ్ళ పోటీదారుల కన్నా ఎక్కువగా మంచి డీల్స్ ని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అదే విధంగా ఎంటర్ప్రైజ్ ఏఐ సైడ్ లో చూస్తే C3.ai, ప్లాంటర్, FI సెగ్మెంట్ అండ్ Arya.ai అనేది ప్రొడక్షన్ స్టేజెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. కాకపోతే ఈ కంపెనీకి కొన్ని సమస్యలు అనేవి కూడా ఉన్నాయి. మొట్టమొదటిది వీళ్ళకి మార్జిన్స్ మీద షార్ట్ టర్మ్ గా చాలా ప్రెజర్ అనేది పడుతుంది. ఎందుకు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఖర్చులు, అమ్మకాలకి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకేసారి ఎక్కువగా జంప్ అయిపోవడంతో మార్జిన్స్ పైన ఆ ప్రభావం అనేది డైరెక్ట్ గా పడిపోతుంది. అండ్ రెండవది నేను ఇంతవరకు చెప్పినట్టుగానే సేల్స్ టీమ్స్ ని అక్కడక్కడ పెట్టారు కదా, ఈ సేల్స్ టీమ్స్ కి ఇంకొక 1.5 సంవత్సరం పాటు పడుతుంది నిలదొక్కుని అక్కడి నుంచి కొత్తగా వాళ్ళు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి అని అంటే. అండ్ రెండో విషయం కానీ చూసినట్టయితే ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఉంటుంది. వీళ్ళు కొత్తగా ఏఐ స్టాక్స్ విభిన్నంగా తయారు చేస్తున్నారు కానీ దాన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టి కస్టమర్స్ దాన్ని వాటిని మనం అంటే వాళ్ళ అక్సెప్ట్ చేసుకునేంత వరకు మనకి ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది. అండ్ మూడవది కానీ చూసినట్టయితే ఈ కంపెనీకి సంబంధించి అట్రిషన్ రేట్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు 4 సంవత్సరాల నుంచి ఉండట్లేదు అండ్ వెంటనే ఎగ్జిట్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇండస్ట్రీ యొక్క యావరేజ్ 15% అట్రిషన్ రేట్ అయితే ఈ కంపెనీకి మాత్రం 30.53% అట్రిషన్ రేట్ లో నడుస్తుంది. అంటే కంపెనీతో చాలా వరకు వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ కానీ అనుభవాలు బాగాలేక వాళ్ళు బయటికి వచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా డే సేల్స్ అవుట్ స్టాండింగ్ అనేది 120 నుంచి 95 డేస్ కి మెరుగుపడినప్పటికీ కూడా TIG సెగ్మెంట్ లోని ఈ పర్టికులర్ డేస్ అనేది 150 నుంచి 180 డేస్ కి పెరిగింది. ఇండస్ట్రీ యొక్క యావరేజ్ గానీ చూస్తే 65 డేస్ వద్ద స్థిరపడింది. సో ఇది ఈ కంపెనీకి సంబంధించి. కంపెనీ నెంబర్ 2 పర్సిస్టెంట్ సిస్టమ్స్. సో ఈ పర్సిస్టెంట్ సిస్టమ్ మన దేశం నుంచి వివిధ రకాల అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఐటీ సేవల్ని అందిస్తున్నారు. ఎటువంటి వాటిలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ స్ట్రాటజీ సొల్యూషన్స్ ని ఇస్తున్నారు వినియోగదారులకి. వాళ్ళ యొక్క బిజినెస్ ని కూడా మంచిగా ముందస్తులోకి తీసుకెళ్తూ ఆటోమేషన్ అనుకోండి, ఎక్స్పాన్షన్ అనుకోండి, డిజిటలైజ్ చేస్తూ ఏఐతో పాటు ఇంటగ్రేట్ చేస్తూ వీళ్ళు సేవల్ని అందిస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీ అందించే సేవల యొక్క వర్టికల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ప్రోడక్ట్ అండ్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్, CX అండ్ డిజైన్ లెడ్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు 21 దేశాలకి పైగా వాళ్ళ యొక్క బిజినెస్ వ్యాపారాన్ని స్థిరపరుచుకున్నారు. అండ్ అలానే
ఆర్థిక సంవత్సరం 2026లో Q1లో గాని చూస్తే 80% వరకు వీళ్ళకి ఆదాయం నార్త్ అమెరికా నుంచి వస్తే 10% మాత్రమే మన దేశం నుంచి వస్తుంది. అండ్ ఈ పర్టిక్యులర్ స్టాక్ ప్రెసెంట్ గా స్టాక్ మార్కెట్స్ పైన 52 వీక్ హై నుంచి 25% తక్కువకి ట్రేడ్ చేస్తుంది. ఈ పర్టిక్యులర్ కంపెనీకి 3 వర్టికల్స్ నుంచి ఆదాయం అనేది వస్తుంది. సో మొట్టమొదటి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ రంగం నుంచి 33.9% కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు క్లౌడ్ బ్యాంకింగ్ తో పాటు లోన్ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మేనేజ్మెంట్ సేవల్ని అందిస్తున్నారు. రెండవది మెడికల్ కి హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ నుంచి వీళ్ళకి 25% కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు హెల్త్ కేర్ కి సంబంధించిన అన్ని మొబైల్ సర్వీసెస్ తో పాటుగానే రెవెన్యూ మేనేజ్మెంట్ టూల్స్ ని కూడా వీళ్ళు వాడుతున్నారు. అండ్ మూడవది ఏదైతే ఈ హైటెక్ అండ్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఈ వర్టికల్ నుంచి వీళ్ళకి 40% వరకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఇక్కడ వివిధ రకాల సాఫ్ట్వేర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సేవల్ని వీళ్ళ యొక్క వినియోగదారులకి అందిస్తున్నారు. సో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ విషయానికి గాని వచ్చినట్టయితే ఇదే సంవత్సరం Q1 కి వీళ్ళ యొక్క ఆదాయం అనేది 21.8% పెరిగి 3,334 crores ని చేరుకుంది. సో దీనికి వెనకాతల గల కారణం ఏంటంటే BFSI వర్టికల్ అనేది దాదాపుగా 30.7% పెరిగి మిగతా టెక్ అండ్ అదర్ ఎమర్జింగ్ వర్టికల్స్ నుంచి వీళ్ళు 14% గ్రోత్ అయితే చూశారు. అండ్ అలానే వీళ్ళకి వచ్చే ఆదాయం అనేది యూరోప్ నుంచి 37% పెరిగింది. అండ్ అలానే నార్త్ అమెరికా నుంచి 17% పెరగడం చూసాం. ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే 19.2% పెరిగింది. కానీ ఆదాయం ఎంతైతే పెరిగిందో అంత ఎక్కువ దిశలోనే ఈ ఎక్స్పెన్సెస్ అనేవి పెరగలే. కాకపోతే ప్రతి ఒక్క టెక్నాలజీ కంపెనీకి ఎంప్లాయీస్ కి సంబంధించిన ఖర్చులు ఎంత అవుతున్నాయని చాలా ముఖ్యం. అలాగని చూసినట్టయితే ఈ కంపెనీకి ఈ పర్టికులర్ క్వార్టర్లోనే ఎంప్లాయీ కాస్ట్ అనేవి 16% మాత్రమే పెరిగినాయి. అంటే సేల్స్ తో పాటు మనం పోల్చుకుని గత సంవత్సరం తోటి కానీ మెట్రిక్ తీసినట్టయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు 54.8% వద్ద. ఎందుకు? దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ కి శాలరీ హైక్స్ ఇవ్వడం అనేది మానేశారు. అండ్ ఈ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ CEO అయిన సందీప్ కాల్రా యొక్క జీతం మాత్రమే డబుల్ అయ్యి గత సంవత్సరంతో పోలిస్తే 150 crores దగ్గర స్థిరపడింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి వస్తే 34.5% గ్రో అయి 612 crores దగ్గర స్థిరపడింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 174 బేస్ పాయింట్స్ పెరిగి 18.4% దగ్గర స్థిరపడింది. అదర్ ఇన్కమ్ కూడా 77.4% పెరిగి 55 crores ని చేరుకుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కి వస్తే 157 బేస్ పాయింట్స్ పెరిగి 12.75% వరకు చేరుకుంది. సో ఈ కంపెనీకి అసలు భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగున్నాయి? సో ప్రస్తుతం దాన్ని చూసినట్టయితే ఇదే సంవత్సరం Q1లో వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది 4,500 కోట్ల దగ్గర ఉంది. టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఇందులోని కొత్తగా వచ్చినవి మాత్రమే 3,000 కోట్ల వరకు ఉంది. అంటే ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ హెల్దీగా ఉంది, డిమాండ్ అనేది పెరుగుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ విషయానికి గాని వచ్చినట్టయితే ఈ బుక్ టు బిల్ రేషియో ఏదైతే ఉందో ఇంతకు ముందు 1.5 to 1.6 టైమ్స్ ఉండేది కాస్త 1.3 to 1.4 టైమ్స్ వరకు తగ్గించేశారు. దీని యొక్క అర్థం వివిధ రకాల ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసి క్లోజ్ చేసి వీళ్ళు బిల్లింగ్ కి తీసుకొస్తున్నారని. మూడవది గత 2 సంవత్సరాలుగా గానీ పోల్చినట్టయితే వీడి యొక్క ట్రేడ్ రిసీవబుల్స్ సేల్స్ తో పోలిస్తే తక్కువే ఉంది. దీని యొక్క అర్థం వీళ్ళు రిసీవబుల్స్ అంటే క్యాష్ ని కలెక్ట్ చేసుకుంటున్నారు అండ్ దీన్ని కంట్రోల్లోనే పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కానీ చూసినట్టయితే మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాల్లోని రెవెన్యూ అనేది 17,000 కోట్లకి రీచ్ అవ్వాలి. అంటే దీనికి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 19% దగ్గర మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు. గత 3 సంవత్సరాల పాటుగా చూసినట్టయితే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే యావరేజ్ గా వీళ్ళ రెవెన్యూ 28% వరకు పెరిగింది. కాబట్టి ఇటువంటి ఒక అంచనాని వీళ్ళు చేరుకుంటారనే మనం అనుకుందాం. అండ్ ప్రెసెంట్ గా ఫైనాన్షియల్ ఇయర్ 2026 Q1 కల్లా వీళ్ళ యొక్క PE రేషియో 53 టైమ్స్ ఉంది. నెట్ మార్జిన్స్ 11 to 12% ఉంది. సో ఇదే తీరులో గానీ వీళ్ళు కంటిన్యూ అయితే ఈ కంపెనీకి చాలా ఈజీగా మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 82,700 crores మధ్య నుంచి 90,100 crores మధ్యలో ఫ్లక్చువేట్ అవ్వచ్చు. కానీ ప్రెసెంట్ గా కానీ చూస్తే కేవలం 80,580 crores మాత్రమే ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇన్ని పరిమితులను గానీ ఇదే గ్రోత్ ని గానీ చేరుకోగలిగితే తప్పకుండా 2 నుంచి 10% వరకు గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో దీంతో పాటుగా AI అండ్ ప్లాట్ఫామ్ లెడ్ పొజిషనింగ్ తోటి వీళ్ళు చాలా మంచి పార్ట్నర్షిప్స్ టాటాబ్రిక్స్ అండ్ స్నోఫ్లేక్స్ అనే కంపెనీస్ తో పార్ట్నర్షిప్స్ లోకి ఎంటర్ అయ్యి దీని ద్వారా వీళ్ళ యొక్క AI అండ్ డేటా మోడర్నైజేషన్ సేవలని క్రాస్ సెల్లింగ్ చేసే అవకాశాలను ఎక్కువగా పెంచుకున్నారు. సో అదే తీరులోని వీళ్ళ యొక్క ఇంజనీరింగ్ ప్రొడక్టివిటీ రంగంలోని ఇక్కడ సేవల్ని పెంపొందించడం కోసం వీళ్ళు శాశ్వత 3.0 అనే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం తోటి డిజిటల్ ట్రస్ట్ లేయర్ ని ప్లాట్ఫామ్ ద్వారా లాంచ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఇండస్ట్రీ స్పెసిఫిక్ గా సొల్యూషన్స్ ని అందిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఏజెంట్స్ కి కావాల్సిన అండర్ రైటింగ్ ఏజెంట్స్ ని తయారు చేస్తున్నారు. సో ఇటువంటి స్పెసిఫిక్ గా వెళ్లి వీళ్ళు సేవల్ని అందించడంతో పాటు Fortune 1000 కంపెనీస్ నుంచి కూడా వీళ్ళకి డిమాండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నట్టుగా వీళ్ళు మనకి చెప్పారు. అయితే వీళ్ళ మెట్రిక్స్ ని చూసేద్దాం.
గత ఒక సంవత్సరంలోని టాప్ 5 కస్టమర్స్ అనేది 23% పెరిగింది. అండ్ అలాగే టాప్ 100 కస్టమర్స్ కూడా అదే తీరులోని దాదాపు 22.4% వరకు పెరగడం చూసాం. అండ్ వీళ్ళకి ఆదాయం వచ్చే ఈ కేటగిరీలో 650 crores కన్నా ఎక్కువ ఆదాయం ఇచ్చే క్లయింట్స్ ఇది వరకటి 3 ఉండేవాళ్ళు, ఇప్పుడు 4గా మారారు. అండ్ అలానే 40 crore రెవెన్యూ అందించే ఈ కేటగిరీలో 41 క్లయింట్స్ ఉండేవాళ్ళు కాస్త 56 క్లయింట్స్ వరకు పెరిగారు. క్లయింట్ ప్రొఫైల్ కూడా చూసినట్టయితే చాలా ఇలైట్ గా ఉన్నారు, అంటే చాలా విలువవంతమైన క్లయింట్స్ అని చెప్పుకోవచ్చు. 5 out of 5 టెక్ ఫర్మ్స్ ని వీళ్ళ యొక్క క్లయింట్స్ గానే తీసుకున్నారు. అండ్ ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన టాప్ బ్యాంక్స్ లోని 4 మంది వీళ్ళతోటే పార్ట్నర్షిప్ చేసుకున్నారు. అండ్ అలానే ఫార్చ్యూన్ 50 కంపెనీస్ లో 20 మంది వీళ్ళ యొక్క వినియోగదారులు. అంటే చూసుకోండి, యూటిలైజేషన్ రేషియో కూడా చాలా మంచిగా 88.7% దగ్గర స్థిరపడింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 11.1% తగ్గినప్పటికీ కూడా ప్రాఫిట్ ఫ్రమ్ ఆపరేషన్స్ 28.9% గ్రో అయింది. సో క్యాష్ ఫ్లోస్ అనేవి ఎక్కువగా క్యాష్ మనం బయటకు పే చేయడం వల్ల క్యాష్ ఫ్లోస్ తగ్గినప్పటికీ ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి కంపెనీకి. క్యాష్ కన్వర్షన్ అనేది సాఫ్ట్ అయ్యింది. అండ్ వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ మార్జిన్స్ పరంగా మిగతా కంపెనీస్ తో పోలిస్తే ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. కోఫోర్జ్ అండ్ ఎంఫసిస్ కంపెనీస్ యొక్క క్యాష్ ఫ్లోస్ అనేవి వీళ్ళ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఈ కంపెనీకి సంబంధించిన 4 రిస్క్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఎదుర్కొంటుంది అని అంటే, మొట్టమొదటిది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ బార్ నెట్ ప్రాఫిట్ రేషియో అనేది కొంచెం తగ్గింది. అంటే 1.63 ఉండేది కాస్త 0.83. దీని వెనకాతల అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రాఫిట్స్ బాగున్నప్పటికీ కూడా క్యాష్ పరంగా కంపెనీ కొంచెం షార్ట్ లోనే ఉందని చెప్పుకోవాలి. 80% కన్నా ఎక్కువ ఆదాయం మనకి నార్త్ అమెరికా నుంచి వస్తుంది కాబట్టి ఎటువంటి రూల్స్ అండ్ ఎటువంటి టాక్సేషన్ పరంగా మనము ఎక్కువగా మార్పులు చూసినట్టయితే ప్రభావం అనేది కంపెనీ పైన డైరెక్ట్ గా పడిపోతుంది. అండ్ నెక్స్ట్ అట్రిషన్ రేట్. సో ఇదివరకు లాగే గత 3 సంవత్సరాలు చూస్తే అట్రిషన్ రేట్ 11.9% నుంచి 12.9% కి పెరిగి ఇప్పుడు 13.9% దగ్గర ఉంది. ముఖ్యంగా వీళ్ళు సాలరీస్ లో హైక్ ఇవ్వకపోవడంతో ఇటువంటి అసంతృప్తిని ఎంప్లాయీస్ వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా వీళ్ళు మెడికల్ డివైసెస్ కోసం చైనా మీద ఆధారపడిపోయి ఉన్నారు. సో వీళ్ళకి కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది కూడా ఉంటుంది. సో అదండి ఏవైతే 2 కంపెనీస్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ ఆరియంట్ ప్రో సొల్యూషన్స్ ఐటీ రంగానికి సంబంధించి వీళ్ళ యొక్క 52-week హై నుంచి దాదాపుగా 25 to 30% లోలో ట్రేడ్ చేస్తున్నట్టుగా నేను మీకు ఈ వివరాలను అందించడం జరిగింది. అయితే మీరు ఈ వీడియోని ఎటువంటి రికమెండేషన్స్ పరంగా ఇస్తున్నట్టుగా వ్యూ చేయకుండా కేవలం ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నట్టుగా భావిస్తారు అని, ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.